అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించమనేసి చెప్పేసి ఈ రోజుకి 6 నెలలు అవుతా ఉంది. మరి ఇప్పుడు 10 రోజులు కూడా సమయం లేకోకుండా పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యా సమస్యలకు విద్యార్థులకు చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటం అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు యూజీసీ నిర్ణయం కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది విద్యార్థుల పక్షాన. ఈరోజు విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు 10 రోజుల సమయంలో ఈరోజు పరీక్షలు రాయాలంటే చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మొదట్లోనేమో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, 2వ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తాం, పాస్ చేస్తాం, ప్రమోట్ చేస్తాం పై తరగతులకు అని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామనేసి ఈరోజు ఎస్కే యూనివర్సిటీస్ పరిధిలోనే ఈ నెల 22వ తేదీ నుంచి డిగ్రీ కళాశాలకు ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2 రోజుల తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే డిప్లొమా విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ ఖరారైంది. వీటన్నింటినీ వ్యతిరేకించి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేను అంబేద్కర్ విగ్రహం ఎదుట అనంతపురం నగరంలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలా, విద్యార్థుల పక్షాన ఉండండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరించద్దండి. విద్యార్థుల గవర్నమెంటా లేదంటే విద్యార్థి వ్యతిరేక గవర్నమెంటా మీరే నిర్ణయించుకోవాలనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన ఆలోచించి 1వ సంవత్సరం విద్యార్థులను, 2వ సంవత్సరం విద్యార్థులను పరీక్షలు రద్దు చేసి పాస్ చేయకపోతే అవసరమైతే చలో ఎస్కే యూనివర్సిటీ కూడా కార్యక్రమం నిర్ణయం తీసుకుంటాం, విద్యార్థులను తరలిస్తాం. మీ యొక్క ఆగడాలను అరికట్టేందుకు ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాడుతుంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం పడుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.